వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అవనిగడ్డ ఎమ్మెల్యే సమక్షంలో జనసేనలోకి చేరిన వైసీపీ నాయకులు కార్యకర్తలు. కండువా కప్పి ఆహ్వానించిన మండలి బుద్ధా ప్రసాద్. బయ్యారం గుట్ట వద్ద పేకాట స్థావరంపై తుఫాన్ సిఐ రంగకృష్ణ ఆధ్వర్యంలో దాడులు. 12 మంది పేకాట రాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో మహా ర్యాలీ. క్రమబద్ధీకరణ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్. బాయింసాలోని నాగదేవత ఆలయంలో చోరీ ఘటన కేసు 48 గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు. చోరీకి పాల్పడ్డ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. హాంకాంగ్ టూరిజం బోర్డు ఆధ్వర్యంలో నూతన ఇయర్ వేడుకలు కలర్ఫుల్ గా సాగాయి. ప్రముఖ పర్యాటక కేంద్రం హాంకాంగ్ లో న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా బాణాసంచా ప్రదర్శన, సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. Secretary for Culture, Sports and Tourism of the Hong Kong Special Administrative Region, 香港特別行政區文化體育及旅遊局局長羅淑佩女士。Dr. Y.K. Pang, Chairman of Hong Kong Tourism Board, 香港旅遊發展局主席彭耀佳博士為我哋進行啟動儀式。一陣間啟動儀式完畢之後呢，我哋就會進入最後倒數嘅階段，歷時12分鐘嘅煙花音樂匯演呢，就會緊接上演，送俾我哋全世界一個新年最美好嘅祝福啊！好啦，時間差唔多啦，我哋邀請4位主禮嘉賓將手放上去呢個啟動桿嗰度，稍後我數3聲，我哋一齊進行啟動儀式嚇，準備好啦喎，3、2、1。咁忙咧 ，Ian 特別準備咗一隻歌去送俾佢哋㗎，真係辛苦啊嘛！我哋將個台咧交俾陳卓賢 Ian 為我哋帶嚟 ，Thank you Postman。
హైదరాబాదీ స్టార్టప్ సంస్థ పే ఇన్స్టా కార్డ్ 6 నెలల్లోనే 1,00,000 మంది వినియోగదారులను చేర్చుకోవడంతో పాటు 1 బిలియన్ లావాదేవీలను సాధించినట్లుగా బ్రాండిక్స్ ఇండియా పార్ట్నర్ దొరస్వామి తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన పే ఇన్స్టా కార్డ్ నూతన కార్యాలయాన్ని సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. డిజిటల్ చెల్లింపులను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. పే ఇన్స్టా కార్డు ద్వారా రీఛార్జ్, రెంటల్స్ అలాగే డిజిటల్ పేమెంట్స్ చెల్లించిన కస్టమర్లకు ఆఫర్లు అందిస్తున్నట్లుగా తెలిపారు. వచ్చే ఏడాది 100 నుండి 200 కోట్ల లావాదేవీల చెల్లింపులే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లుగా తెలిపారు. పే ఇన్స్టా ప్రముఖ బ్యాంకులు, ఆర్బీఐ లైసెన్స్ పొందిన పేమెంట్ అగ్రిగేటర్లతో భాగస్వామ్యం పొందామని వ్యవస్థాపకులు సాయి కృష్ణ తెలిపారు. గత 1.5 ఇయర్గా బ్యాక్ ఎండ్ వర్క్ చేసి జూన్ నుంచి మనం స్టార్ట్ చేసామండి. ఆల్ యూటిలిటీ బిల్స్ దగ్గర నుంచి ఆల్ యూపీఐ పేమెంట్స్ తీసుకోవడం, ఆల్ లైసెన్సెస్, బ్యాంకర్స్ నుంచి అదర్ పర్మిషన్స్ ఇవన్నీ తీసుకొని ఇవాళకి మనకు దాదాపుగా ఒక 1 lakh యూజర్స్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. ఈ సందర్భంగా చిన్న ఆఫీస్ నుంచి పెద్ద ఆఫీస్, దిస్ ఇస్ ద గ్రోత్. వీ హ్యావ్ ఆల్మోస్ట్ నౌ 30 people ఆన్ బోర్డ్. వెరీ సూన్ విల్ రీచ్ టు 100 people టీమ్. సో పే ఇన్స్టా కార్డులు ఇప్పుడు ఉన్న టీంలో కూడా సాయి కృష్ణను, నాగేష్ ఇద్దరు దే ఆర్ యాక్చువల్లీ టెక్నికల్ టీమ్. గత 2 ఏళ్ళుగా వాళ్ళు పడ్డ కష్టంతో ఒక స్టార్టప్ కంపెనీని ఏ విధంగా అయితే చిన్న కంపెనీని స్టార్ట్ చేసి పెంచుకుంటూ వస్తారు, ఆ విధంగా ఒక రిమోట్ విలేజ్ నుంచి వచ్చి స్టార్ట్ చేయడం. ఐ ఆల్సో కేమ్ ఫ్రమ్ ది విలేజ్ బ్యాక్గ్రౌండ్, సో హ్యాపెన్స్ టు మీట్ దెమ్. దెన్ వీ స్టార్టెడ్ టుగెదర్. Now today, by God's grace, we are reached to one stage where we can talk to you, right? Andaru ippudu chappatlu kottandi. We are very happy to share with you our success. ఇది స్టార్ట్ చేసిన రోజు యూపీఐ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ అంటే కంటికి కనపడకుండా జరుగుతుంటాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాంపిటీషన్స్ ఇన్ ద మార్కెట్. అందులో నిలబడి తొక్కుకోవడం అనేది చాలా ఛాలెంజ్. సో ఎవ్రీ ఛాలెంజ్ వీ టుక్ ఇట్ యాజ్ ఏ ఆపర్చునిటీ. దీస్ బాయ్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న మీరందరూ కూడా దే వర్క్ వెరీ హార్డ్ డే అండ్ నైట్ అండ్ కేమ్ టు దిస్ స్టేజ్. థ్యాంక్ యూ ఆల్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం ఓటగుండ గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు. గురువారం అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ సమక్షంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కూరాకు సురేష్ సహా మరొక 80 మంది జనసేనలో చేరారు. వారికి ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్, మండలి వెంకట్రామ్, జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు జనసేన కండువాలతో స్వాగతం పలికారు. జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ బడుగు బలహీన వర్గాలకు చేరువైందన్నారు. తీర గ్రామాలకు మొదటి నుంచి అండగానే ఉన్నానన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తీరంలో 5,000 ఎకరాలు బీటుపడ్డాయని, అవుట్ఫాల్ స్లూయిజ్లు నిర్మించి 5,000 ఎకరాల సాగులో తేవడమే ద్వయం అంటూ బుద్ధాప్రసాద్ తెలిపారు. ఆ దిశలోని జనసేన ఖచ్చితంగా అవనిగడ్డ ఆలోచిస్తుంది, ఆదర్శప్రాయంగా నిలుస్తుందని చెప్పడం మీ అందరికీ మనం చేస్తాం. వాళ్ళ జన సైనికులందరూ కూడా ఇవాళ సంపూర్ణంగా వాళ్ళ సహకారం అందిస్తానికి సిద్ధంగా ఉన్నారు. మీ అందరికీ కూడా మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను పరిష్కరించడానికి జన సైనికులు ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పడం మీ అందరికీ మనం చేస్తాం. దాంట్లో ఎటువంటి తేడా మాత్రం రాదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మన ముందు చాలా బృహత్తరమైన కార్యక్రమం ఉంది. దాదాపు మీ గ్రామాల్లో 5 సంవత్సరాలుగా పంట పండించుకునే పరిస్థితి ఉంది. సముద్రం నీరు చొచ్చుకుని వచ్చేస్తుంది. దాంతో మనం ఎంత తాపత్రయపడినా కూడా దాన్ని నిరోధించలేకపోయిన పరిస్థితి కూడా వచ్చింది. మీ అందరూ తెలుసు, ఆ రోజు మీరు ఎవరు నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి. ఆ రోజు నేను అవనిగడ్డలో సత్యాగ్రహం చేస్తే ఎవరో మీరు వచ్చి పలకరించిన పరిస్థితి లేదు, అండగా నిచ్చిన పరిస్థితి లేదు. కానీ ఏదైనా జరిగితే నేను ఆ ఊరికి వస్తే ఎవరో శివాజీ అంటే వాడు మాట్లాడేవాడు తప్ప, ఆ చనిపోయిన ఎవరో సుబ్బారావు వాళ్ళు మాడేవారు తప్ప ఎవరు నోరెత్తగానే భయపడేవారు. అంతటి భయానక వాతావరణంలో మీరు 5 సంవత్సరాలు జీవించారు. నష్టాలన్నీ కూడా భరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ స్వేచ్ఛగా జీవించే పరిస్థితి వాళ్ళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వం ఉందని చెప్పి మాత్రం నేను అందుకే అన్నాళ్ళు ఎక్కడ ఏదైనా విమర్శ చేయలేని వాళ్ళందరూ కూడా ఇవాళ విమర్శలు చేస్తున్నారు. ఆనాడు మనం ఏదన్నా
ఆందోళన చేయాలంటే వెంటనే గృహ నిబంధనలు చేసేవారు, పోలీసులు కవాతులు చేయించేవారు. మీరు కోడూరులో ఎన్ని కవాతులు జరిగినాయి మీరు చూశారు కదా. కేవలం ఏదో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి మేము ఏదో వినతి పత్రం ఇద్దామంటే ఆ రోజు నన్ను ఇక్కడ బయటికి రాకుండా బంధించి ఇక్కడ పెద్ద పోలీసు కవాతులు చేశారు, ఇక్కడ భయభ్రాంతులు చేశారు. మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు అవనగడ్డ నుంచి కూడా వెళ్ళారు, బందరెళ్ళి వాళ్ళు ఆందోళన చేశారు, కానీ అడ్డుకోలేదు. అది ప్రభుత్వం యొక్క గొప్పతనం అని చెప్పి మాత్రం మనం చేస్తాం. మన ప్రతి చిన్నదానికి కూడా మనని ప్రజల తరఫున మాట్లాడటానికి కూడా అవకాశం కల్పించిన స్థితి 5 సంవత్సరాలుగా ఉంది. ఇవాళ నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పి మాత్రం మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. మీరంతా దాదాపు చాలామంది సల్పర్ శ్రీనివాసరావు గారి శిష్యులు ఇక్కడ ఉన్నారు. ఎన్ని పోరాటాలు చేశారు, ఎప్పుడు పోరాటమే కదా అని మంచి చేసినా కూడా మీరు నిలబెట్టేవాళ్ళు, ఇంకేదో కాలేదని చెప్పినేవాళ్ళు. ఈ దేవనపల్లి వెంకటేశ్వర ముందు, శివాజీ ముందు మేము ఆగేవాళ్ళం కాదు, నిన్ననే చేయనివ్వండి. ఇంకా అది తృప్తి ఉండేది కాదు, ఇంకా ఏదో చేయాలి, ఇంకేదో చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. తర్వాత అన్నిటికంటే కూడా నా దృష్టి మిగతా మీద ఇంకెళ్తలేదు కానీ కేవలం ఈ 4-5 ఎకరాలు ఎట్టా బతికించాలి నా ప్రయత్నం అంతా చేస్తే కానీ ఇంతవరకు మనం పూర్తిగా సఫలీకృతం కాలేదు. దానికి ప్రత్యేకించి ఏంటంటే అవుట్ ఫాల్ స్లూయిస్ని నిర్మాణం చేయాలి. ఆ నిర్మాణం చేస్తే చాలా వరకు సమస్య పరిష్కారం అయింది. దాని దాదాపు 38 కోట్ల రూపాయలతో నాబార్డు ప్రతిపాదన పంపించాం. నాబార్డు తప్పనిసరిగా ఆమోదిస్తే రేపు వేసవకాలం నాటికి ఆ కార్యక్రమం పూర్తి చేయించే దిశలో గట్టిగా పనిచేస్తామని చెప్పని మీ అందరికీ అలాగైనా పూర్తి అయితే మీకు చాలా వరకు సమస్యకు పరిష్కారం అయితే ఇంకా చిన్న ఏమైనా ఉంటే అన్నీ కూడా ప్రతిపాదన చేస్తున్నాం. వాటి నిధులు తీసుకొచ్చి ముందు నా ధ్యేయం ఏంటంటే ఏదైతే 5 సంవత్సరాలు 4-5 వేల ఎకరాలు పంట పండించుకోలేదో అక్కడ మళ్ళీ పంట పండించి చూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అదే నా ఆలోచన తప్పులనే కానీ ఆలోచనతోనే వెంకటేశ్వరకి పదవి కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మాత్రం మనం ఊటగుండం గ్రామం నుంచి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవటానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం, ఎందుకంటే ఒక తీర ప్రాంత గ్రామానికి సంబంధించినటువంటి దేవనపల్లి వెంకటేశ్వరరావు గారికి పీసీగా ఈరోజు ఆయన నీటి సంఘాల్లో పెట్టి తర్వాత డీసీ వచ్చి ఇప్పుడు పీసీ అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది ఎందుకంటే అది మన ప్రాంతానికి ఇంతవరకు ఎప్పుడు కూడా రాలేదు. అటువంటిది ఈ రోజున అది కూడా ఒక తీర ప్రాంతానికి, ఒక బీసీ వ్యక్తికి, బీసీ నాయకుడికి ఈ రోజున అది రావటం చాలా సంతోషం. అది గమనించి ఈ రోజున బీసీలకి కానీ తీర ప్రాంత ప్రజలకి ఇచ్చే ప్రాధాన్యత గమనించి ఈరోజు మీరు ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు అన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఎటువంటి వారికి ఏది ఇస్తే సరిగ్గా అది పని జరుగుద్ది అనేది వారు గమనించి ఇవన్నీ కూడా వారు చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఎందుకంటే అనేక మంది పోటీ పడ్డారు, కానీ ఈరోజు అది దేవనపల్లి వెంకటేశ్వర గారు ఆయన పొలంలో పని చేసుకుంటుంటే. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం అల్లాపురం గ్రామ శివారులోని బయ్యారం గుట్ట వద్ద పేకాట స్థావరంపై తూఫ్రాన్ సిఐ రంగకృష్ణ ఆధ్వర్యంలో దాడి జరిపి పేకాట ఆడుతున్న 12 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని 52,500 రూపాయల నగదు, 5 బైక్లు, ఒక యాక్టివా, ఒక ఆటోను సీజ్ చేశారు. 12 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లుగా సిఐ రంగకృష్ణ తెలిపారు. నిన్న రాత్రి తూప్రాన్ మండలం అల్లాపూర్ శివార్లోని అవుట్స్కట్స్లో కొంతమంది పేకాట ఆడుతున్నారు సమాచారంగా నేను తూప్రాన్ ఎస్ఐ గారు మరి కొంతమంది సిబ్బందితో పోయి అక్కడ రైడ్ చేయగా మాకు 12 మంది తూప్రాన్ సంబంధించిన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది 12 మంది వ్యక్తులు దొరికారు. ఒక 6 బైకులు, ఒక ఆటో దొరికింది. వీళ్ళ వద్ద నుంచి 52,500 రూపాయల క్యాష్ కూడా దొరికింది. ఆ పేకాట సంబంధించిన పేగ ముక్కలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది గతంలో కూడా లాస్ట్ మంత్ కూడా మేము కేసులు చేసి వాళ్ళను రిమైండ్ చేసినాం. అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రిపీట్ అయింది. ఆ కేసులో ఉన్న వాళ్ళు కాకుండా వీళ్ళు కొత్త వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకొని అందరూ రిమైండ్ చేసినాం. ఇలాంటి మళ్ళీ ఎవరు చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. వెహికల్స్ సీజ్ అవుతాయి, ప్లస్ మీ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎవరు కూడా ఇలాంటి రిపీట్ చేయొద్దని చెప్పేసి తూప్రాన్ సర్కిల్ పరిధిలోని అన్ని మండలాలకు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో క్రమబద్ధీకరణ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు మహా ర్యాలీ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట దీక్షా స్థలి నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు సీఎం మరియు మంత్రులతో కూడిన మాస్కులు ధరించి మహా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ మహిళా అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ గత 24 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మెను ప్రభుత్వం చూసి చూడనట్లుగా మొండి వైఖరితో వ్యవహరించడం చాలా బాధాకరమని సీఎం గారు మీరిచ్చిన హామీనే గుర్తు చేస్తున్నామంటూ ఆమె తెలిపారు. 24 రోజులుగా ఈ రోజుతో 24వ రోజుగా నిరవధిక సమ్మెకు దిగినటువంటి టోటల్ 33 డిస్ట్రిక్ట్ల ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మా అర్ధనాదాలు వెళ్ళవించుకున్నా కానీ సీఎం గారు వినిపించుకోనట్టు చూడనట్టు మొండి వైఖరితో ఉండడం సరికాదు సార్. మీరిచ్చిన హామీనే మేము అడుగుతున్నాం, వేరేదేమో అడగట్లేదు. గొంతెమ్మ కోరికలు కావు, మేము అడిగేది న్యాయమైన డిమాండు. గత 20 సంవత్సరాలుగా దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళం ఉన్నాము. ఏజ్ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిన రిటైర్డ్ అయితే రూపాయి ప్రభుత్వం నుంచి నోచుకొని ఉద్యోగులం ఉన్నాం. చనిపోతే రూపాయి కూడా మన్ను పోయడానికి కూడా లేదు. అలాంటి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. మేము తెలంగాణ బిడ్డలం కామా, మేము కూడా తెలంగాణ పుట్టినోళ్ళమే. మాకు ఉద్యమాభివందనాలు ఉన్నాయి కాబట్టే మేము ఉద్యమం అనేది స్టార్ట్ చేసినాం. గత 21 రోజులు కూడా ఉద్యమం చేసినాం. మీరు స్పందించలేకపోయినరు. అప్పుడు మాకు మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చింది కాబట్టి అదే హామీని మేము అడుగుతున్నాం. చట్టసభల్లో మీరు ఈ హామీని పెట్టి కూడా మాకు రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అన్నీ మీరే అయినప్పుడు, విద్యాశాఖ మంత్రి మీరే అయినప్పుడు మా గోడు వినిపించుకోండి సార్. 33 జిల్లాలలో ఉన్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా న్యాయమైన డిమాండ్ అడుగుతున్నారు, వేరేది అడగట్లేరు. వెంటనే మీరు స్పందించి మాకు చర్చలు అని చెప్పేసి ఇంకా కాలయాపన చేయకండి. పిల్లల జీవితాలు 1,25,000 పిల్లలు రోడ్డుపైకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని మేము సున్నితంగా మేము ఇక్కడ ధర్నాలో ఉంటూ కూడా వాళ్ళని కాపాడుతున్నాము. అంటే ఆ పిల్లలు ఉన్నారు కాబట్టి ఈరోజు మాకు భవిష్యత్తు ఉంది కాబట్టి మేము పిల్లలకి ఎలాంటి అన్యాయం చేయకుండా మేము ధర్నాకి వచ్చినామంటేనే మీరు ఆలోచించుకోవాలి. ఇది శాంతియుతంగా చేస్తున్నాం, మీరిచ్చిన హామీని పట్టుకొని మేము చేస్తున్నాము. గత ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు మాతో కాలయాపన చేసింది. ఇది సరి అయిన పద్ధతి కాదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇలా కాలయాపన చేసుకుంటూ మమ్మల్ని ఎండగొట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఈ నిత్యావసర ధరలు పెరుగుతున్నట్టుగానే అందరికీ ఎలా అయితే జీతం పెంచుతున్నారో మాకు కూడా సరి అయిన సమాన పే స్కేల్ ఇచ్చేసి, అప్పటి వరకు మీకు ఏదైనా ఆర్థిక భారం ఉంటే పే స్కేల్ ఇవ్వండి. పే స్కేల్ ఇచ్చేసి తర్వాత ఏ రోజు వరకు జీవో తీసుకొస్తారో ఒక నిర్ణయం చేసి ఒక కాపీ రూపంలో మాకు ఇవ్వండి. మేము అడిగేది న్యాయమైన డిమాండ్ కాబట్టి మీరు కూడా అన్నీ తెలుసు, మీ సమగ్ర శిక్ష యొక్క బాధలన్నీ తెలుసు అన్నారు. తెలిసిన వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అని మేము 33 జిల్లాల ఎస్ఎస్ఏ ఉద్యోగుల మీడియా ముఖంగా అడుగుతున్నాం. మా ఆర్తనాదాలు వినిపించుకోండి సార్. భైంసపట్నం శివారులోని నాగదేవత ఆలయంలో చోరీ ఘటన కేసు 48 గంటల వ్యవధిలో పోలీసులు ఛేదించారు. భైంస ఏఎస్పీ అవినాష్ కుమార్, పట్టణ సిఐ గోపీనాథులు సంబంధిత చోరీ ఘటన ఛేదించేందుకు గాను ప్రతిష్టాత్మకంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధించారు. గురువారం ఉదయం భైంసాలోని ఎస్పీ క్యాంప్ ఆఫీసులో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల చోరీ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. భైంస మండలం చూచంద్ గ్రామానికి చెందిన విశాల్, సంగరతన్ అనే 2 స్నేహితులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు డబ్బులు లేకపోవడంతో చోరీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగానే నాగదేవత ఆలయానికి వెళ్లి మందిర తాళం పగలకొట్టి లోనికి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీ కానుకలతో పాటు గుడిలోని గంటలను సైతం వీరు చోరీ చేశారు. సంబంధిత ఘటనలపై కేసు నమోదు చేసి భైంసపట్టణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడుతున్న సమయంలో దొంగలిద్దరూ ధరించిన దుస్తులను ఆలయంలోని పసుపు కుంకుమ అంటుకుంది. అంతేకాకుండా చోరీ జరిగిన సమయంలో ఉదయం 4 గంటల నుండి 6 గంటల సమయంలో పట్టణ ప్రవేశ మార్గంలోని సీసీ కెమెరాలన్నింటినీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంలో చోరీకి పాల్పడిన ఇద్దరిలో ఒకరు పసుపు కుంకుమ అంటినట్లుగా గుర్తించి అనుమానితుడిగా భావించి విచారణ చేపట్టారు. ఆ తర్వాత సంబంధిత వ్యక్తులు ఇద్దరు చోరీకి పాల్పడినట్లుగా నిర్ధారించి గురువారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 48 గంటల వ్యవధిలో కేసును ఛేదించిన భైంస ఏఎస్పీ అవినాష్ కుమార్, టౌన్ సిఐ గోపీనాథ్తో పాటు పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. సంబంధించి ఈరోజు ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు బైంస రూరల్కి సంబంధించిన చించోడి విలేజ్కి సంబంధించిన సంగరతన్ అండ్ విశాల్ వీళ్ళిద్దరూ కలిసి అఫెన్స్ చేశారు. 30th ఎర్లీ మార్నింగ్ నైట్, 31st ఎర్లీ మార్నింగ్ వీళ్ళు న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏదైనా గుడికి వెళ్తే మంచిగా దొరుకుతాయి డబ్బులు అనేసి అక్కడికి వెళ్ళి
ఆ టెంపుల్ని హుండీని పగలగొట్టే క్రమంలో అది గట్టిగా నేలకి ఫిక్స్ అయింది టైల్స్ తోటి. పెద్ద రాయి తీసుకొచ్చి బండరాయి దాన్ని కొట్టారు. దానివల్ల అక్కడ టైల్స్ డిస్టర్బ్ అయ్యాయి. ఆ హుండీలో ఎక్కువగా కొంచెం కాయిన్స్ దొరికాయని వాళ్ళు అక్కడ నుంచి బెల్స్ తీసుకెళ్ళి ఈ బెల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ థెఫ్ట్ చేయడం జరిగింది. చేసి నెక్స్ట్ డే వీళ్ళంతా కూడా ఈ పైన్సాల్లో తిరుగుతున్నారు సోనా చాందీ మార్కెట్ ఏరియాలో. ఆయన వెంటనే ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ బైన్సా టౌన్ సిఐ గోపీనాథ్ అండ్ హిస్ టీమ్ డిఫరెంట్ యాంగిల్స్లో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. దీనికి సంబంధించి 3 టీమ్స్ ఫామ్ చేశారు. మొత్తం టీమ్స్ అన్నీ చాలా యాక్టివ్గా పనిచేసి వీళ్ళని లొకేట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. ఇదివరకు మనము బాసర్లో కూడా టెంపుల్ థెఫ్ట్ అయినా 24 అవర్స్లో అప్పుడు కూడా అరెస్ట్ చేసాము. ఇప్పుడు కూడా ఈ నాగదేవత టెంపుల్ అయినా 48 అవర్స్లో అరెస్ట్ చేసాము. సో దీనిలో పార్టిసిపేట్ చేసిన టీమ్ మెంబర్స్ని అండ్ వీళ్ళకి నేతృత్వం వహించిన అవినాష్ కుమార్ ఏఎస్పీ IPS తనని, తర్వాత గోపీనాథ్ టౌన్ సిఐ వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రాయి ఒక దొంగతనం చేసిన తర్వాత వీరు 31st సోనా చాందీ మార్కెట్ ఏరియాలో కూడా తిరిగారు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ది సోనా చాందీ మార్కెట్ పీపుల్, షాప్ ఓనర్స్, ఒక సస్పెక్ట్ లాగా వ్యక్తి వస్తే సెల్ చేయడానికి అతను వెళ్ళారు అక్కడ. సో దే షుడ్ కన్వే దిస్ ఇన్ఫర్మేషన్. ఈ బెల్స్ తీసుకొని అక్కడ అమ్మడం కోసం ఆ సోనా చాందీ మార్కెట్లో అంతా తిరిగాడు. నాగదేవత టెంపుల్లో ఇట్లా అయ్యింది థెఫ్ట్ అని బైన్సా మొత్తానికి తెలుసు. అందరూ ఇది చేశారు. ఇది అమ్మడానికి తిరుగుతున్నప్పుడు ఒకలైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా పోలీసులకి. ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. CCTVలో ఆ షాప్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. యూ హ్యావ్ టు క్వశ్చన్ దెమ్ అండ్ గివ్ నోటీస్ టు దెమ్. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అందించడంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మకాన్ సింగ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం 6వ డివిజన్ స్థానిక సప్తగిరి కాలనీలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ కమ్ అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి వర్షాకాలంలో ఈ ప్రాంతంలోని ప్రజలు ఇబ్బందులు పడేవారని, అలాంటి సమస్య లేకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. డివిజన్లో కనీస సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, మంచినీటి అన్ని రకాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, స్థానిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనలు, సలహాలతో ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి తీసుకొస్తామన్నారు. ప్రజలకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు గత వారం రోజులుగా దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి అకాల స్వర్గస్థులైన సందర్భంగా పని ప్రారంభం కాలేదు. కొన్ని కొత్త ప్రాజెక్టులు ఈరోజు దాదాపు TUFIDC ద్వారా 100 కోట్లతో ప్రతి డివిజన్లో పనులు ప్రారంభం చేసి కొన్ని పూర్తయ్యే దశలు ఉన్నాయి, ఇంకా ఆగుతా ఉన్నాయి. అదే మాదిరిగా STPలు, తర్వాత ఇతరత్ర ఫండ్స్ తోటి కూడా ఈ నగరంలో అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే అవసరం అనుకుంటూ ఉంటారో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై గత 20-25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. వర్షం వచ్చినప్పుడు ముఖ్యంగా సప్తగిరి కాలనీలో బయటికి వర్షం వస్తుందంటే వీళ్ళందరూ కూడా తరలించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసుకుంటూ వచ్చేటువంటి పరిస్థితిని ఈరోజు అలాంటి పరిస్థితులు రావద్దని ఈ డ్రైన్, దాంతోపాటు ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం, రోడ్ల నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మా కలెక్టర్ గారు అరుణశ్రీ గారు, వారు ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో చాలా డైనమిక్గా అన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారు. ఇంజనీర్లు, SC DEలతో పాటు మా కార్పొరేట్ సోదరులందరూ వీళ్ళ భాగస్వాములైన మా లక్ష్యం రామగుండానికి పునర్వైభవం తీసుకురావడం. అన్ని మురికి ప్రాంతాల్లో ఎక్కడ రోడ్లు, డ్రైనేజీలు ఉండవో అవన్నీ కూడా కట్టే ప్రయత్నం చేస్తాను. సంవత్సర కాలం మాత్రమే అయింది. గత 20 సంవత్సరాల నుంచి కానటువంటి అభివృద్ధిని దాదాపు 300 కోట్లు ఈరోజు టెండర్స్ వేసి గ్రౌండ్ అయ్యేటువంటి అంటే పనులు ప్రారంభం చేసే దిశగా అటు రూరల్లో ఇటు అర్బన్లో కలిపి ముందుకెళ్తాను. ఇంకా ఇంకొక 200 కోట్ల ఎస్టిమేషన్స్తో ఉన్నాం. త్వరలో అవి కూడా పూర్తి చేస్తాం. మరొకసారి మీకు తెలియజేస్తాను, నిన్న చెప్పినట్టుగా
3x800, 1x800 అంటే దాదాపు 40,000 కోట్లతో ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ రావడం, దానివల్ల కొన్ని వేలాది మంది ఇక్కడ మళ్ళీ ఉపాధి నివాసం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా రామగుండానికి పునర్వైభవం తీసుకొస్తాం. ధన్యవాదాలు. సొసైటీ ఏర్పడిన సందర్భంగా తొలిసారి 2025 నూతన సంవత్సర సందర్భంగా 44 మంది సభ్యులతో కూడిన క్యాలెండర్ను రూపొందించడం గురువారం రోజు కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. క్లబ్ సభ్యులందరూ కలెక్టర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టు శాల్వాతో సత్కరించారు. కలెక్టర్ క్యాలెండర్ ఆవిష్కరించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ ఈ సంవత్సరం జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా భద్రాచలంలో గిరిజన సాంప్రదాయాలకు సంబంధించిన హాట్స్ను ఏర్పాటు చేయడం శుభదాయకమని చాలా కృషి చేస్తున్నారని కలెక్టర్కు క్లబ్ సభ్యులు తెలియచేయడం జరిగింది. ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఐటీసీ యూనిట్ హెడ్ శైలేందర్ సింగ్, హెచ్ఆర్జీఎం శ్యామ్ కిరణ్ వారి ఛాంబర్లో ప్రెస్ క్లబ్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. हैप्पी बर्थडे मैं बर्थडे बोल रहा है बर्थडे आपका न्यू ईयर बोले जी వీడియో కాలిఫోర్నియాకు చెందిన ఏఐ ఆధారిత కస్టమర్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ సైరా భారత్లో తన కార్యకలాపాలను విస్తరించింది. హైదరాబాద్ మాదాపూర్ రహేజా మైండ్ స్పేస్లో సైరా ఇండియా గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ సంస్థ సీఈఓ రిషి రాణా ప్రారంభించారు. ఇండియా తమకు అతిపెద్ద మార్కెట్ అని, ఇక్కడ నుండి తమ క్లయింట్స్కు ఏఐ ఆధారిత సేవలు అందించేందుకు సులువుగా ఉంటుందన్నారు. హైదరాబాద్లో తమ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్లో 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, భవిష్యత్తులో మరింత మంది నిపుణులను రిక్రూట్ చేసుకుంటామని తెలిపారు. Thank you. Welcome to the office opening for Sierra, which is the #1 global company, and we are opening our offices in Hyderabad. We expect to grow this product company based on an AI platform that we would be adding to our journey over here and growing that company in Hyderabad with over 200 people. We're very proud to be here, very proud for the talent that we would be acquiring from the city, and looking forward to that growth. Thank you, Rishi. Thank you for coming down for the opening of the office. It's a pleasure. I think beyond the numbers, beyond the talent we are talking about here in Hyderabad, we're looking at this opportunity where people can contribute at product development, SaaS-based products for a global niche company, and of course the emerging technologies like AI also done out of the office here. So that's the opportunity we bring here. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అవనిగడ్డ ఎమ్మెల్యే సమక్షంలో జనసేనలోకి చేరిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. కండువా కప్పి ఆహ్వానించిన మండలి బుద్ధా ప్రసాద్. బయ్యారం గుట్ట వద్ద పేకాట స్థావరంపై తుఫాన్ సిఐ రంగకృష్ణ ఆధ్వర్యంలో దాడులు. 12 మంది పేకాట రాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో మహా ర్యాలీ. క్రమబద్ధీకరణ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్. బైంసాలోని నాగదేవత ఆలయంలో చోరీ ఘటన కేసు 48 గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు. చోరీకి పాల్పడ్డ 2 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన జిల్లా ఎస్పీ జానకి శర్మిల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.